వ్యాసుడు ఆగి నారదునితో ఇలా పలికాడు. కాని నారదా, ఈ కలియుగ ప్రభావము అంచనాలకు అందనిది. ఇది కేవలం అధర్మము పెరగడం మాత్రమే కాదు, మానవుడి మేధస్సులో తర్కము అనే ముసుగులో అహంకారము పెరగడం. నీకు తెలియనిది ఏమున్నది నారదా? మాలాంటి ఋషుల తపోఫలము సైతం ఈ కలియుగములో నిర్వీర్యమైపోవును. నేనిక్కడ కూర్చుని నా దివ్యశక్తులతో పరమాత్మ అనుగ్రహంతో పురాణాన్ని రాస్తే అది మళ్లీ ఒక అద్భుత కావ్యంలా మిగిలిపోతుందే తప్ప సామాన్య మానవుడి గుండెను తాకదు. నేనీ పురాణాన్ని రాయడానికి కేవలం నా జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగించగలను. ఎటువంటి దివ్యశక్తులను మహిమలను వాడలేను. అది ఈ కలి ప్రభావము విధించిన కఠిన నిబంధన. నేనింతవరకు ఈ మనుషులకు వారి కల్మషాలకు దూరముగా ఈ పవిత్ర హిమాలయాలలో ఉన్నాను. మనుషుల మధ్యలో ఉండి వారిలాగే ఒక సాధారణ జీవితాన్ని గడిపితేగాని వారి దైనందిన ఆరాటాలు, పోరాటాలు, వారి బలహీనతలు నాకు అర్థం కావు. శాస్త్రము చెప్పే మనిషి వేరు, అనుభవము చూపే మనిషి వేరు. కావున నేను తక్షణమే ఈ తపోవనాన్ని వదిలి జనసంచారినై గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించి జనుల అవస్థలను స్వయముగా అనుభవించాలనుకుంటున్నాను. వ్యాసుడి స్వరమున ఒక విధమైన విషాదము, బాధ్యత కలగలిసి వినిపించాయి. నారదా, దీని వెనుక మరొక ధర్మసూత్రము ఉన్నది. గత ద్వాపర యుగమున కాశీరాజపుత్రి అయిన అంబ నా ద్వారా సంతానమును పొందవలనని కోరుకున్నది. కాని ఆనాడు ఆమె హృదయము భీష్మునిపై పగతో నిండియుండెను. తన పగకే ప్రాధాన్యతనిచ్చి శిఖండిగా జన్మనెత్తి కురుక్షేత్రమున భీష్ముని పతనానికి కారకురాలైనది. తన సోదరీమణులవలే నాచేత ప్రయోజనవంతుడైన పుత్రుని కనాలన్న కాంక్షను ఆమె తన మనసులోనే దాచుకొని పగకోసం ప్రాణత్యాగం చేసినది. ఇప్పుడు ఆమె ఈ కలియుగమున నన్ను భర్తగా కోరాలి అన్న ఆకాంక్షతో జన్మనెత్తబోచున్నది. ఆమె ఆనాటి తీరని కోరికను తీర్చుట నా బాధ్యత. అందుకే నేను ఆమెను వివాహమాడుటకు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములతో నిండిన ఒక సామాన్య మనిషిగా జన్మధరించాలి. ఆ జన్మలో నేను కోరుకున్నది జరగకపోవచ్చు. కలియుగ మాయ నన్ను కూడా పీడించవచ్చు. కాని ఎట్టి పరిస్థితులలోనూ నేను తన కోరిక తీర్చుటకు ఒక మనిషి జన్మ ఎత్తాలి. ఆ జన్మలో మనిషి పడే వేదనను, కలియుగ ప్రభావాన్ని పూర్తిగా అనుభవించి మళ్లీ నా ఈ దివ్య శరీరమును ధరించినప్పుడే నేను ఈ నూతన పురాణాన్ని రాయగలవు అని వ్యాసభగవానుడు తన సంకల్పాన్ని వివరించాడు. వ్యాసుడి కఠిన నిర్ణయాన్ని విన్న నారదుడు వెంటనే సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుణ్ణి పూజించి ప్రసన్నం చేసుకున్నాడు. నారదుడు బ్రహ్మకు వ్యాసుడి కోరిక గురించి, ఆయన కోరుకుంటున్న మానవ జన్మ రహస్యము గురించి అంతా వివరించాడు. బ్రహ్మదేవుడు గంభీరముగా ఆలోచించి ఇట్లు పలికెను. నారదా, వ్యాసుడు చిరంజీవి, జ్ఞానస్వరూపుడు. ఆయన దేహమునకు చావులేదు. కాని లోకము కోసం ఆయన కోరుకున్న ఈ త్యాగము అమోఘమైనది. ఆయన కోరుకున్నట్లే జరుగును. బదరికాశ్రమమున వ్యాసుడి ఈ దివ్య శరీరము సుప్తచేతనావస్థలో నిలిచి ఉంటుంది. ఆయన ఆత్మలోని అంశను వేరొక జీవి ద్వారా భూలోకమున మానవ రూపములో ఉద్భవింపజేస్తాను. ఆ మనుష్య జన్మలో వ్యాసుడు కలియుగపు కష్టాలను, బంధాలను అనుభవించి మరణించిన పిమ్మట ఆ ఆత్మ తిరిగి వచ్చి ఇదే దివ్య శరీరములో లీనమవుతుంది. అప్పుడు ఆయన తన రచనను ప్రారంభిస్తాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అని పలికి ఆజ్ఞాపించగా వ్యాసమహర్షి తన యోగబలముతో తన శరీరమును గుహలో భద్రపరిచి ఒక సామాన్య ఆత్మలా భూలోక ప్రయాణమునకు సిద్ధమయ్యాడు. ఇంతటితో 3వ అధ్యాయం సమాప్తం. తర్వాత అధ్యాయం కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు.